హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి వైబ్స్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మేము టీఏజీసీ అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో వాళ్ళు ఉగాది అండ్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ కలిపి చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ వీడియో ఇంత లేట్గా అంటే, యాక్చువల్గా ఈ సెలబ్రేషన్స్ జరగడమే చాలా లేట్గా జరిగింది. అండ్ దెన్ ఇది జరిగిన 2 వీక్స్ తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ టైం. యూఎస్లో కొన్ని ఈవెంట్స్ ఇట్లనే అవుతాయి అనమాట. టైంని బట్టి కన్వీనియన్స్ని బట్టి చేసుకుంటారు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇందులో ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ మీ ఈజ్ ద జ్యువెలరీ షాపింగ్. ఎందుకు అని అంటే, నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసే పేజ్ ఇప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళి చూడబోతున్నాను అనమాట. అండ్ ఇది గోల్డ్ జ్యువెలరీ కాదు, వాళ్ళ దగ్గర ఫ్యాషన్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది. సో ఆన్లైన్లో చూశాను కదా, ఆన్లైన్లో చూసి కొనకుండా డైరెక్ట్ చూసి కొనాలని వచ్చాను. సో ఇక్కడికి వచ్చి చూస్తే జ్యువెలరీ అనే కాదు, చాలా స్టాల్స్ ఉన్నాయి అన్నమాట. అవుట్ఫిట్స్ అబ్బాయిలకి, అమ్మాయిలకి అండ్ పిల్లలకి కుర్తాస్, ఇట్లా ఇట్లా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. జ్యువెలరీ స్టాల్స్ కూడా 2-3 ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూసిన మెయిన్ జ్యువెలరీ స్టాల్కి వెళ్ళి అక్కడ జ్యువెలరీ కలెక్షన్ ఎట్లుంది అని చెప్పి చూపిస్తా. ఫస్ట్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తా, తర్వాత డీటెయిల్స్ నేను ఏం పర్చేస్ చేసినా అవన్నీ కూడా ఎండ్లో చూపిస్తాను మీకు. హలో, ఎలా ఉన్నారు? సో చూసారు కదా, కలెక్షన్ అయితే అమేజింగ్ అసలు. సో ఇది నేను ఎప్పుడు ఆన్లైన్లో చూశాను. సో డైరెక్ట్గా చూసి కొనాలి అనుకున్నా ఆఫ్టర్ మై గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పీరియన్స్. నా గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పీరియన్స్ మీరు చూడకపోతే మీరు వీడియో ఇక్కడ ట్యాగ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ చాలా తీసుకుందామని ప్రిపేర్ అయ్యి వచ్చాను అనమాట. సో కస్టమర్ లాగా అటు సైడ్ నిల్చోకుండా కొంచెం లోపలికి వచ్చి వాళ్ళతో మాట్లాడి అవన్నీ ట్రై చేస్తున్నా అనమాట నేను, ఎందుకంటే నేను చాలా తీసుకుందామని ఎక్స్పెక్టేషన్తో వచ్చిన. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ మాత్రం చిన్న చిన్న డైలీ వేర్ నుంచి ఫుల్ కంప్లీట్లీ ట్రెడిషనల్ జ్యువెలరీ వరకు A to Z ఎవ్రీథింగ్ ఉన్నాయి.
సో ఇందులో సిల్వర్ జ్యువెలరీ ఉంది, నార్మల్ జ్యువెలరీ ఉంది. సో నేను వేసుకున్న ఈ పీస్ నాకు బాగా నచ్చింది. ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట. అండ్ దెన్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సిల్వర్లోనే చూశాను. బట్ నా చెవులకి సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ కలెక్షన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నేను వాళ్ళకి చెప్పాను, నేను మీ కలెక్షన్ అంతా వీడియో తీసుకొని నా యూట్యూబ్ పేజ్లో పెడతాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం నా అవుట్ఫిట్స్ వీడియో చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇట్లాంటి వీడియోస్ కావాలి అని చెప్పి. సో ఐ థాట్ మీరు జ్యువెలరీ కూడా మీకు నచ్చుతుందని చెప్పి షేర్ చేస్తున్నా. అండ్ ఈ పేజ్ గురించి చాలా డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. అండ్ మీరు డెఫినెట్గా మీకు కావాలంటే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. 100% ట్రస్ట్ వర్తి, అదైతే నేను చెప్పగలను. సో ఈ ఈవెంట్లో ఈ స్టాల్స్ మాత్రమే కాదు, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక 2 hours స్పెండ్ చేస్తే అందులో ఒక 1 hour నేను జ్యువెలరీ దగ్గరే స్పెండ్ చేసిన. తర్వాత వచ్చి ఒక 1/2 hour మధ్యలో ఈ పర్ఫార్మెన్సెస్ చూసాము. సో ఇది ఏజ్ వైజ్ జరిగినాయి అనమాట. సో ఫస్ట్ అంతా చిన్నపిల్లలు అయినవి. యువిన్ కూడా ఫుల్ ఆడుకుంటున్నాడు అసలు. చాలామంది ఉన్నారు. అండ్ ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో, యూఎస్లో ఇట్లాంటి అరేంజ్మెంట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగా అరేంజ్ చేశారు ఎవ్రీథింగ్ కూడా A to Z. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి ఒక అసోసియేషన్ వాళ్ళదని చెప్పినా కదా. సో దాంట్లో ఎయిదర్ మనకు మెంబర్షిప్ ఉండాలి, అండ్ లేదు అంటే మనం డైరెక్ట్ ఈవెంట్ టికెట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మెంబర్షిప్ ఉంటే తక్కువ పడుతుంది. యాన్యువల్ మెంబర్షిప్ ఆర్ మంత్లీ మెంబర్షిప్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఫుల్ ప్రైస్ పెట్టి పర్చేస్ చేసుకోవాలి అనమాట. దీంట్లో వాళ్ళు ఫుడ్ కూడా పెడతారు. సో మనకు ఒక డే అంతా స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది శ్రీరామనవమి అండ్ ఉగాది థీమ్ కాబట్టి సో దీంట్లో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, ఎస్పెషల్లీ క్లాసికల్ ఫార్మల్ టైప్ ఆఫ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ మన కల్చర్ గురించి, శ్రీరామనవమి, రాముడి నాటకము, అట్లా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అన్ని చిన్నపిల్లలు చేశారు కదా. సో దట్ వాజ్ వెరీ గుడ్ అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ కల్చర్ కూడా నేర్చుకుంటారు కదా. సో యూఎస్లో ఉండి ఇండియన్ కల్చర్కి దూరం కాకుండా ఇవన్నీ కూడా నేర్చుకోవడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అనిపించింది నాకు. మీ భద్రత గురించి నేను లేఖని గీస్తున్నాను. ఇది ఎట్టి పరిస్థితిలో దాటి రావద్దు. సో కొద్దిసేపు ఈ పర్ఫార్మెన్సెస్ చూసి మళ్ళీ నేను జ్యువెలరీ దగ్గరికి వెళ్ళినా అనమాట. బాగా నచ్చింది. ఇక్కడ రెడ్ వచ్చింది కదా, రెడ్ అండ్ వైట్ సేమ్. ఇందులోనే గ్రీన్ అండ్ వైట్ కూడా ఉంది, కానీ నాకు రెడ్ బాగా నచ్చింది, రెడ్ ఇస్తున్నాను. ట్రై చేద్దామని. సో పర్ఫార్మెన్సెస్కి కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు, డిన్నర్ బ్రేక్ లాగా. సాయంత్రం 5:30-6కి డిన్నర్ పెట్టేశారనమాట. సో డిన్నర్ అరేంజ్మెంట్స్ జరిగే ముందు అక్కడ పిల్లలతోటి మావాడు డాన్స్ వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ డిన్నర్ కూడా చాలా బాగుండే. చాలా ఇట్లా స్టార్ట్ అయిందో లేదో చాలా పెద్ద లైన్ ఫామ్ అయిపోయింది. ఎందుకు అంటే ఆ బ్రేక్లో ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ ఈవెంట్స్ కవర్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ మెన్యూ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ వచ్చేసి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళే అనమాట. సో అట్లా కొంతమందికి ఫెలిసిటేషన్, ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళకి ఫెలిసిటేషన్ కూడా చేశారనమాట. సో నెక్స్ట్ ఈ జ్యువెలరీ గురించి చెప్తానని చెప్పాను కదా. ఈ పేజ్ ఆభరణ జ్యువెలరీ ఏదైతే ఉందో యూఎస్ బేస్డ్ అనమాట. వీళ్ళ మెయిన్ స్టోర్ యూఎస్లో ఉంటుంది. మీకు కావాలంటే ఇండియాలో కూడా షిప్ చేస్తారు, మీరు అడగొచ్చు అది కూడా. అండ్ సిల్వర్ జ్యువెలరీలో కస్టమైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేస్తారు. అండ్ ట్రస్ట్ మీ, వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఎవ్రీథింగ్ అమేజింగ్. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. అంటే నేను వీళ్ళకి పెయిడ్ ప్రమోషన్ అట్లా ఏం చేయట్లేదు, నాకు నచ్చి నేను మీకు షేర్ చేస్తున్నాను. కాకపోతే నేను వాళ్ళ దగ్గర చాలా పర్చేస్ చేశాను, వాళ్ళు నాకు బాగా తెలుసు. సో నా పేరు చెప్తే కొంచెం మీకు ఏమైనా డిస్కౌంట్ వస్తుందని చెప్పి. బట్ ఎనీవేస్ లాస్ట్కి ఫోటో దిగి ఈవినింగ్ అయిందనమాట. చాలా బాగుండే వెదర్ ఈరోజు, అందుకని కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసినాము. చాలా అలసిపోయాము, చాలాసేపు నిల్చున్నాము కదా. సో ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఏమేం పర్చేస్ చేసిన అనేది కూడా చూపిస్తాను. సో ఈరోజు నేను తీసుకున్న జ్యువెలరీ చూపిస్తా. సో ఫస్ట్ నేను పెట్టుకున్నా కదా, ఇది అక్కడే తీసుకున్నా అనమాట. అక్కడే తీసుకొని అక్కడే పెట్టుకున్నా. ఇదొకటి చూపిస్తా. చాలా క్యూట్ అనిపించింది, పెట్టుకుంటే కూడా చాలా బాగుండే. మంచిగా
నైట్ టైం పార్టీస్కి అట్లాంటి ఈవెంట్స్కి చాలా బాగా కనిపిస్తాయి పెట్టుకుంటే. పీకాక్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇది ట్రెండింగ్ స్టైల్ జడావ్ స్టైల్ ఉంది కదా, అందులో కూడా ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నా. నెక్ పీసెస్ కూడా చూశాను, బట్ ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం అనిపించింది. సో ప్రస్తుతానికైతే ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకున్నా నేను. ఇట్లుంటుంది ఈ ఇయర్ రింగ్, పెట్టుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఒక సెట్ తీసుకున్నాను. కోరల్ ఇప్పుడు కొంచెం ట్రెండ్లో ఉంది కదా, అయితే కోరల్ లాండ్గా అదే కలర్లో వచ్చిన నెక్ పీస్ సెట్ అన్నమాట. బోత్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ రెండు వస్తాయి. సో ఇది నెక్ పీస్, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా వచ్చినాయి అన్నమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. ఎప్పుడు రూబీస్, ఎమరల్స్ ఇందులోనే తీసుకుంటాం కదా, సో ఇట్లా ఇది కోరల్లా ఉంది. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది అన్నమాట. సో అదనమాట ఈరోజు షాపింగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఎట్లాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకోసం స్పెషల్గా ఎట్లాంటి వీడియోస్ చేయాలో కూడా మీరు కింద కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ ఇట్. దట్స్ ద ఎండ్ ఆఫ్ మై డే. సో లాస్ట్కి ఇవ్వాలనుకున్న ఒక స్కిన్ కేర్ అడ్వైస్ ఏంటి అంటే, డేలో ఏ టైం అయినా సరే, ఎంత లేట్ అయినా సరే, మేక్ ష్యూర్ యూ క్లీన్ ఆల్ యువర్ మేకప్. ఏదైనా ఒకవేళ ఏం పెట్టుకోకపోయినా కూడా ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. దట్ విల్ హెల్ప్ యువర్ స్కిన్ అలాట్. స్కిన్ డ్యామేజ్ కాకుండా మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో యా, ఐ హోప్ మీ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టాటా, బై బై, టేక్ కేర్.